హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనం పంచాయత్ సెక్రటరీ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ 2 మోడల్ పేపర్ 7ని చూద్దాం ఈరోజు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలోని 9వ భాగంలో ప్రకరణ 243G నందు దేని గురించి వివరించడం జరిగింది. సో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 243G నందు దేని గురించి వివరించడం జరిగిందంటే పంచాయతీ అధికారి యొక్క విధులు. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ నినాదం ఏక్ కదం స్వచ్ఛతాకే ఓర్ను ఎవరు సమకూర్చారు? స్వచ్ఛ భారత్ నినాదం ఏక్ కదం స్వచ్ఛతాకే ఓర్ను ఎవరు సమకూర్చారు? భాగ్యశ్రీ, గుజరాత్. ఏ రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ లేదు? ఏ రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ లేదు? ఢిల్లీ. స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం ప్రతి భారతీయ వ్యక్తి ఏడాదికి కనీసం 100 గంటల సమయాన్ని ఖర్చు చేయాలని ఎవరు పిలుపునిచ్చారు? సో స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం ప్రతి భారతీయ వ్యక్తి ఏడాదికి కనీసం 100 గంటల సమయాన్ని ఖర్చు చేయాలని ప్రణబ్ ముఖర్జీ గారు పిలుపునిచ్చారండి. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏవేవి ఉన్నాయి? సో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నవి ఏంటివి? గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం పాలసీదారుడు ఏడాదికి ఎంత మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించాలి? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం పాలసీదారుడు ఏడాదికి ఎంత మొత్తం ప్రీమియాన్ని చెల్లించాలి? 12 రూపాయలు. పంచాయతీరాజ్ సంస్థలు ఉనికి లేని రాష్ట్రం ఏది? పంచాయతీరాజ్ సంస్థలు ఉనికి లేని రాష్ట్రం నాగాలాండ్. 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా మొదటిసారిగా పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించిన రాష్ట్రం ఏది? సో 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి ఫస్ట్ పంచాయతీరాజ్ చట్టము ఏ రాష్ట్రం రూపొందించింది? కర్ణాటక. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్ యోజన పథకానికి ఎంత వయస్సు వారు అర్హులుగా ప్రకటించారు? సో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల యోజన పథకం కింద 15 నుంచి 35 సంవత్సరాల వయసు వారు అర్హులుగా ప్రకటించారు. ఎవరి జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మానస్ పథకంను ప్రారంభించింది? అబ్దుల్ కలాం గారి జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం మానస్ పథకంను ప్రారంభించిందండి. మండల పంచాయతీ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏది? మండల పంచాయతీ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ అశోక్ మెహతా కమిటీ. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలపండి. సో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలు. పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం జరిగింది. ఇది ఫస్ట్ అండి. రెండోది 9వ భాగంలో 243A నుండి O వరకు పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరణను పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ 11వ షెడ్యూల్లో పంచాయతీలు నిర్వర్తించవలసిన 29 విధులను కూడా పొందుపరచడం జరిగింది. మండల పంచాయతీ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఏది? మండల పంచాయతీ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ అశోక్ మెహతా కమిటీ. ప్రధానమంత్రి పివి నరసింహారావు 73వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు 73వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో 1991లో ప్రవేశపెట్టారండి. ఏ పథకంలో భాగంగా ఆశ అంటే ఏంటంటే అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్ కార్యకర్తలను ఏర్పాటు చేయడం జరిగింది? సో ఏ పథకంలో భాగంగా ఆశ కార్యకర్తలను ఏర్పాటు చేయడం జరిగింది? జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్. ఎల్ఎం సింఘ్వి కమిటీకి సంబంధించిన సిఫార్సులు ఏమిటి? ఎల్ఎం సింఘ్వి కమిటీకి సంబంధించిన సిఫార్సులు వచ్చేసి పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలి. నెక్స్ట్, కొన్ని గ్రామ సముదాయాలను న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీలు సక్రమంగా మనజాలడానికి గ్రామాలను పునర్వ్యవస్థీకరించాలి. ముఖ్యమంత్రి కోర్ డాష్బోర్డ్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఎన్ని ప్రభుత్వ శాఖలు అనుసంధానం చేయబడి ఉన్నాయి? 33 అండి.
సో 33 ప్రభుత్వ శాఖలు ముఖ్యమంత్రి కోర్ డాష్‌బోర్డ్‌తో అనుసంధానం చేసి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లో. స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ ఏది? స్థానిక సంస్థలను పర్యవేక్షించే అత్యున్నత వ్యవస్థ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ప్లానింగ్ కమిషన్ గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది? సో ప్లానింగ్ కమిషన్ గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, పరిపాలనా ఏర్పాట్లు అనే అంశాన్ని పరిశీలించడానికి జీవీకే రావు కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద భారత రైల్వే మంత్రి శ్రీ సురేష్ ప్రభు గారు ఇటీవల దత్తత చేసుకున్న గ్రామం ఏది? సో సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద భారత రైల్వే మంత్రి సురేష్ ప్రభు గారు దత్తత చేసుకున్న గ్రామం వచ్చేసి పాండ్రంగి అండి. ఇది వచ్చేసి విశాఖపట్నం జిల్లాలో ఉంది. ఈ పాండ్రంగి వచ్చేసి అల్లూరి సీతారామరాజు గారు పుట్టిన ప్లేస్ అండి. బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని మొదటగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? సో బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని మొదటగా హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారండి. ఆంధ్రప్రదేశ్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఎప్పుడు రద్దయింది? ఆంధ్రప్రదేశ్లో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ 1977లో రద్దయిందండి. అమృత్ ఫుల్ ఫామ్ ఏంటి? అమృత్ ఫుల్ ఫామ్ ఏంటి? అటల్ మిషన్ ఫర్ రీజెన్యుయేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. మున్సిపాలిటీలో వార్డు కమిటీ ఏర్పాటు చేయు అధికరణం ఏది? మున్సిపాలిటీలో వార్డు కమిటీ ఏర్పాటు చేయు అధికరణం ఏది? ఆర్టికల్ 243(s). జిల్లా ప్రణాళికలపై నివేదిక సమర్పించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది? జిల్లా ప్రణాళికలపై నివేదిక సమర్పించడానికి సిహెచ్ హనుమంతరావు కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందండి. ముద్ర అనేది ఏంటి? ముద్ర అనగా ఏమి? సూక్ష్మ సంస్థల అభివృద్ధి మరియు పునర్రుణ సంస్థ. మున్సిపాలిటీలో ఎలక్షన్ జరిపేది ఎవరు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మున్సిపాలిటీలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మున్సిపాలిటీలో ఎలక్షన్ జరుపుతుంది. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ పంచాయత్ సెక్రటరీ మోడల్ పేపర్ 7. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఇంకొక మోడల్ పేపర్లో కలుద్దాం.